ఆరోగ్యం కోసం వనితలు వారి స్నానపు తీరు. ఈనాడు మనము అన్ని విధములుగా పాటించే పద్ధతి స్నానము. దీని గురించి క్రీస్తు పూర్వము 1700 సంవత్సరములోనే మానవుడు నీటి నుండి ఒక దగ్గర నుండి మరో దగ్గరకు రవాణా చేయటము ప్రారంభించినప్పుడే ఇది అమలులోకి వచ్చినది. చరిత్రకారుల కథనాన్ని బట్టి స్నానమునకు ఉపయోగించే సబ్బును కనిపెట్టినది బార్బేరియన్లని తెలుస్తున్నది. పురాతన హెబ్రూసు క్షారాలను అనేక రకాల ముక్కలను చర్మ శుభ్రతకు ఉపయోగించేవారని చెప్తారు. రోమనుల కాలములో సబ్బు లేదు. వారు శరీరాన్ని వేడి నీటితో కడిగి ఏదో పరికరంతో శరీరాన్ని శుభ్రపరచుకునేవారంట. ఈ రోజులలో సబ్బులు విరివిగా వచ్చాయి. కానీ మన ముందు తరము వారికి సబ్బు విలాస వస్తువే. అంతవరకు అందుబాటులో ఉండేది నలుగుపిండి. ఆధునికత పెరిగి సబ్బులు అందుబాటులోకి రావటము వలన ఈ సబ్బుల వాడకము బాగా పెరిగినది. నిత్యావసర వస్తువులలో ముఖ్యమైనది కూడా అయినది. కానీ ఆరోగ్యరీత్యా అన్ని రకాల సబ్బులు వాడటము మంచిది కాదు. జాగ్రత్తగా వీటిలో ఎంపిక చేసి కాలాన్ని బట్టి సబ్బులను వాడాలి. అతి ఖరీదైన ఈ సబ్బులు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి పాత పద్ధతిలోదైన నలుగుపిండికే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికే కొంత ఔషధీయత విలువలు కలిపి ఉపయోగించటము మంచిది. పెసరపిండికి కొన్ని ఔషధ విలువలు, సువాసన ద్రవ్యాలు కలిపి గట్టి మూత ఉన్న డబ్బాలలో కానీ సీసాలలో కానీ జాగ్రత్తగా నిలువ చేసుకుని స్నానానికి 15 నిమిషముల ముందు ఈ మిశ్రమము శరీరంపై వ్రాసి వాడుకుంటే మంచి సత్ఫలితాలనిస్తుంది. చర్మరోగాలు కూడా తగ్గుతాయి. కొద్దిగా నూనె రాసి నలుగు పెట్టుకోవటము వలన మురికి పూర్తిగా తొలగింపబడుతుంది. 1 వారము 10 రోజుల పాటు వాడి చూస్తే చర్మం ఎంతో మృదువుగా తేజస్సుతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.